హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్. ఈరోజైతే మరో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇంకా ఉదయాన్నే నేను చేసే పనులు అనమాట. ఇక్కడ ఇంకా టీ పెట్టేసుకొని ఇంకోసారి పాలు వేడి పెడుతున్నాను, పెరుగు తోడేయాలి కాబట్టి. ఇంకా నైటే కిచెన్ మొత్తం నీట్గా సర్దేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు ఊరెళ్తున్నాను, ఇంకా వంట కూడా చేయాలి త్వరగా అనేసి పనులన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అన్నం కోసం బియ్యం కడిగి పక్కన పెట్టేశాను, పప్పు కూడా పెట్టాను అనమాట. తర్వాత దోశ వేయాలి టిఫిన్ కని దోశ పిండి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో నుండి తీసి. ఇప్పటికే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో బయట ఊడ్చేసుకున్నాను, తుడిచి స్నానం చేసి పూజ మొత్తం పనులు అయిపోయాయి. ఇంకా వంట అనేది చేసేస్తున్నాను అనమాట. అన్ని పనులు అయిపోయాయి చూడండి. నేను బ్లాగింగ్ పెద్దగా షూట్ చేయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మధ్య ఊర్లో తిరగడమే సరిపోయిందనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసాను చూడండి. వంట మొత్తం చేశాను, సామాన్లునే కడగాలి అనమాట. ఇంకా పప్పు చేశాను, వట్టికారం పప్పు, టమాటా పప్పు రకరకాలుగా అంటారు. ఇంకా వట్టికారం పప్పు చేసి అన్నము ఇదిగోండి. టీ కూడా చేసుకొని నేను తాగేసాను. ఇంకా దోశకి చట్నీ, ఉల్లిపాయ కారం రెండు పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పాపకు తెలిసిందనమాట. ఇంకా పిల్లలిద్దరు స్నానం చేయించి రెడీ చేయించి పిల్లలిద్దరిని స్కూల్ పంపించి ఇంకా నేను కూడా ఊరు వెళ్తున్నాను. ఇంకా పిల్లలు వస్తేనే మధ్యాహ్నం మా తమ్ముడు వచ్చేసి ఊరికి పిలిచికెళ్తున్నాడు అనమాట. ఇదిగోండి, ఇదైతే ఇంకో రోజు అనమాట. ఇది ఇక్కడ పెసరట్టు వేద్దామని పిండి కలిపేసుకున్నాను. పెసరట్టు అయితే వేస్తున్నాను. దానికి కాంబినేషన్ చట్నీ ఇదే అనమాట, పల్లీ చట్నీ చేశాను. ఇంక మధ్య ఊర్లో తిరగడం సరిపోయింది అన్నాను కదా, బ్లాగ్స్ ఏం షూట్ చేసుకోలేదన్నమాట. మొన్నటి దాకా ఇంతకుముందు తీసుకున్నవే నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట. 10 days నుంచి అసలు వీడియోస్ ఏం షూట్ చేసుకోవట్లేదు. ఇంకా దోశ పెనం వచ్చి సరిగా వస్తలేవు దోశలు, కొత్త తీసుకుంటాను. ఇదంతా కూడా పోతుందన్నమాట. ఇంక 2-3 రోజులు తీసుకుంటాను దోశ పెనం కూడా. సరిగా వస్తలేవు, చూపిస్తాను చూడండి వేసిన తర్వాత. ఇంతకుముందు రోజు ఆ రోజు పెసరట్టు చేసి చట్నీ చేశాను అనమాట. ఈ విధంగా పెసరట్టు అయితే వేసేసి ఇంకా మా పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ అనమాట. అంటే 10th class వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండే, స్కూల్ సెంటర్ ఉండే అనమాట. వీళ్ళ స్కూల్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి కదా అనేసి ఇంకా కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాను పనులన్నీ. ఇంకా వేయడం ఇదైతే బాగానే వచ్చిందనమాట. ఇంకా మామూలు దోశ వేసాను కదా ఫస్ట్, అది సరిగా రాలేదు. ఇంక ఇదిగోండి పిల్లలకి అయితే పెట్టేసాను, తింటున్నారు ఇద్దరు. ఇంకా తర్వాత వాళ్ళ బ్యాగ్స్ కొంచెం సర్దుకోవడం చదువుకోవడం ఏమన్నా ఉంటే టైం అయ్యే వరకు చదువుకోవడం కానీ బ్యాగ్ సెట్ చేసేసుకొని ఇంకా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మధ్యాహ్నం కదా ఒకటేసారి లంచ్ కూడా తినేసి స్కూల్కి అయితే వెళ్తారనమాట.